నెక్స్ట్ చాలామంది చూసేది ఏంటి అంటే మేడం ఫోర్త్ సిటీ. ఇప్పుడు చాలామంది నోళ్ళల్లో ఆడుతుంది కూడా అదే ఫోర్త్ సిటీ. పొలిటీషియన్స్ నుంచి నార్మల్ పీపుల్ వరకు కూడా ఎదురు చూస్తుంది ఫోర్త్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫోర్త్ సిటీ. సో అసలు ఏంటి ఫోర్త్ సిటీ, ఎక్కడొస్తుంది, ఇప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఒకవేళ ఫోర్త్ సిటీ వస్తే మాకు లాభం ఉందా నష్టం ఉందా అని చెప్పేసి చాలామందికి కూడా ఒక డౌట్ ఉంది, వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో మిమ్మల్ని అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారు దాని గురించి? ఫోర్త్ సిటీ అనేది రావడం పక్కా అండి, ఆల్రెడీ జరుగుతుంది వర్క్. ఎల్ఎన్టీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి ఎంప్లాయీస్ అంతా వచ్చి ఇక్కడ చేస్తున్నారు. జనాల అపోహ ఏంటంటే ఒక గవర్నమెంట్ వస్తే ఒకటి వచ్చింది ఇంకొకటి పోయింది అనుకుంటారు. కొన్ని పోవండి. కేటీఆర్ గారు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జాబ్స్ ఎలా వచ్చాయి, కంపెనీస్ ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి, అయిన కంపెనీస్ ఎక్కడికి పోతాయి? ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందంటే వాళ్ళకి 100 years అగ్రిమెంట్ ఉంటుంది, లేకుండా వాళ్ళు కోట్లు పెట్టి కంపెనీని ఎస్టాబ్లిష్ చేయరు కదా. అలాగే అలాంటి జాబితాలోనే మన ఫోర్త్ సిటీ. సో ఇది అనేది 100% ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ ఏరియాలో. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానగ్రామ్ కూడా, అటు మోకిల, కోకాపేట ఇవన్నీ చాలా ప్రీమియం అయిపోయాయి. అవును మ్యామ్. ఇది మనకి ఎయిర్పోర్ట్ నియర్ ఉంది, ఫార్మాసిటీకి దగ్గరలో ఉంది. సో దాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు అది తీసుకెళ్ళి కోకాపేట వైపు పెట్టేస్తే ఆ బడ్జెట్ అందరూ అందుకోవాలి కదా అసలు. అండ్ హైదరాబాద్కి అన్ని దిక్కుల్లో ఉన్న ల్యాండ్స్ని మన ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడే కదా ఎంప్లాయ్మెంట్ వచ్చేది. అవును మ్యామ్. సో ఆ ఏరియాకి అది సెట్ అయిపోతుంది. ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ అటే ఉంది కదా. ఫార్మాసిటీ ప్లస్ యూనివర్సిటీ కూడా శ్రీశైలం హైవేలోనే ఉంది. దానికి రిలేటెడ్గా దీన్ని లాంచ్ చేయడానికి రీజను సేమ్ డెవలప్మెంట్ అనేది దగ్గర ఉంది కాబట్టి, ల్యాండ్ అనేది అక్కడ మనకి పర్ఫెక్ట్ ఉంది కాబట్టి దానికోసమనే వచ్చింది. అది 100% వస్తుంది. అది ఆగేదేం కాదు. ఒక గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వస్తే చేంజెస్ అనేది జనం చెప్పుకోవడానికే కానీ రియల్గా కనిపించదు. ఆ నాలెడ్జ్ లేకనుకుంటారు. ఓకే. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మ్యామ్, రీసెంట్గా మన గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఈ స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోయి అవి కామన్ మ్యాన్ మీద ఏమన్నా ఎక్కువ బర్డెన్ అవుతాయి అంటారా? వాటి గురించి ఒకసారి మాకు. మీకు బర్డెన్ కాదండి, ఎన్నేళ్ల తర్వాత పెంచారు అనేది ఆలోచించండి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్టేబుల్ అయ్యి అన్నీ చూసుకునే వరకు దాని జోలికి వెళ్ళలేదు కదా. ఆల్రెడీ ఇప్పుడు కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, 3R అనేది రెడీ అయిపోతుంది, గవర్నమెంట్కి కూడా రెవెన్యూ కావాలి. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూ పెరుగుతుందో అప్పుడే ఈ స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది అనేది ఒక్కటి ఇది చేసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ అన్నీ రావాలి అంటే ఎక్స్పెన్సివే కదా. సో మన చిన్నప్పుడున్న స్టాంప్ డ్యూటీ ఇప్పుడుందా? అలా ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు. ఆ టైం పీరియడ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ప్రత్యేకంగా జరిగిందేం కాదు. కాకపోతే ఇప్పుడు పెరిగిన ఛార్జెస్ లేట్గా పెరిగినట్టు. ఎందుకంటే ప్రీవియస్ అంతా ఈ గత 3-4 years నుంచి కూడా గవర్నమెంట్ స్టేబుల్ అవ్వడానికి చేంజెస్ అన్నీ మారుతూ ఉండి దాని జోలికి వెళ్ళలేదన్నమాట. ఓకే.